వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నాము. 2019లో వైసీపీ నుంచి పేరు నాని గారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు, జనసేన నుంచి రామకృష్ణ గారు పోటీ చేశారు. పేరు నాని గారు టీడీపీ అభ్యర్థిపై 5,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి 2024 వైసీపీ నుంచి పేరు కిట్టు గారు, అంటే నా పేరు నాని గారు అబ్బాయికి ఇచ్చారు. సరే, ప్రజలు ఏమనుకుంటున్నారు? టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది, వైసీపీ నుంచి పేరు నాని గారు అబ్బాయికి ఇచ్చారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. పేరు? నా పేరు అబ్దుల్ సలీం అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలండి. ఎందుకని సార్? అనేది అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ఒక అడుగు దూరం ఉండాల్సింది 25 అడుగులు దూరం వెళ్ళిపోయింది. ఎందుకనేది అంటే అమరావతి అనేది రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఒకరోజు ఎవరి మూర్ఖత్వం వల్ల ఏమైందంటే వాళ్ళు బాగానే ఉన్నారు, రాజకీయ నాయకులు, జనాలు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు? ప్రతి రకాల రాజధాని అనేది ఒకటి లేనప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎటేరు నుంచి వస్తుంది? ఇప్పుడు మీ దగ్గర నేను వచ్చి అప్పు అడగాలంటే నా దగ్గర ఇల్లు స్థలమైనా ఉండాలి, లేదంటే ఇంటి కాగితాలైనా ఉండాలి, సంపాదించగలగానే మీకు నమ్మకమైనా ఉండాలి. ఆ మూడు లేనప్పుడు మీరు నాకు అప్పేవారు కదా. తెలుగులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇస్తానన్నాడు, జాబ్ క్యాలెండర్ వదులుతానన్నాడు, సంవత్సరం వదిలాడా? ఎక్కగానే 3,000 పింఛన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? దిగేటప్పుడు ఇస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే ప్రజలు ఏముందంటే ఒక నాయకుడి మీద మూర్ఖత్వం మీద వెళ్ళిపోతున్నారు. కానీ జనాలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు చదువుకుంటున్నారు, దేనికి చదువుతున్నారు? చదివేటప్పుడు ఏంటంటే సంస్కారం నేర్చుకోవాలి. మనకి ఎవరు బాగుపడతారు చెప్తున్నారు. జనసేన ప్రజారాజ్యం పొత్తు ఇవన్నీ పొత్తులు పొత్తులు అనేవి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు సీఎం, 2024లో దీంట్లో ఉన్నాడు, అపోజిషన్ లో ఉన్నాడు. మళ్ళీ 2014లో సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు 2019లో ఆయన వాడాలంటే వాడొచ్చుగా. ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అయినా కానివ్వండి, ఏదైనా రకాలుగా కానివ్వండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు జగన్ పాదయాత్ర చేశాడు, లేకపోతే వాళ్ళ చెల్లితో జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేపించాడు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు కొన్ని ఆయన నేర్పించిన ఆ కేడర్లో ఉన్న సంస్కారం ఉన్న నాయకులైనా కానివ్వండి, ఎవ్వరు ఏ రోజు ఇబ్బంది పెట్టింది లేదు వాళ్ళని. ఈయన లోకేష్ యువగళంగైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు చేసిన యాత్రలకైనా కానీ ప్రతి చోట అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున వాళ్ళ మానసికంగా వాళ్ళని కించపరిచేలా విశేషాలు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎవరన్నా తిట్టారండి? షర్మిల 2 సంవత్సరాలు ఇది చేసింది పాదయాత్ర, ఏ రోజైనా షర్మిలని ట్రోల్ చేశారా? వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో ఉన్న 60 సంవత్సరాల ఆడవిడిని, మా తల్లి మా మామ వయసు ఉన్న వాళ్ళని వాళ్ళు బయటికి లాగారు. ఇదిగా వార్డులో మా పెన్ని నాని ఉన్నాడు, దేనికి పనికి వస్తాడానికి? కూర్చొని సినిమా వాళ్ళ మీద పడడానికి, సినిమా నాయకుల్ని పిలుచుకొని మాట్లాడడానికి, వాళ్ళ కొడుకుని హీరో చేయడానికి తప్పిందే ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నాన్ని బాగు చేసింది ఏమీ లేదు. వాళ్ళ స్థలాలు పెంచుకున్నారు, వాళ్ళ విధులు పెంచుకున్నారు, అంతే తప్పింది ఏది ఉపయోగం లేదు సార్. కొడాల్లో గుడియాడ కొడాలని అన్నాడు, ఆడు నోరు తెరిస్తే బూతులు అలాంటి ఉంటావు సార్. అలాంటి వాళ్ళన మన ప్రజలను ఎన్నుకోవాల్సి. ఈసారి నా పెన్నాని గారు అబ్బాయి కిట్టు గారికి ఇచ్చారు కదా. అవునండి, పిల్లోడు ఆయన యూట్యూబ్ వీడియోలో చేసుకోవాల్సింది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇది చేస్తాను అంటున్నాడు, చేయనివ్వండి. ఏమండి, ఏదైనా కానివ్వండి. అంత పెద్ద జగన్ సునామీ అన్నాడు, తుఫాన్ అన్నాడు, 4,000 ఓట్లతో ఓడాడు కొల్లు రవీంద్ర. కొల్లు రవీంద్ర అనేవాడు జనాల గుండెల్లో ఉంటాడు. అక్కడ కొల్లు రవీంద్ర ఓడించగల మొగోడు పుట్టలేడు కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే బండి రామకృష్ణ అనే ఆయన పెన్ని నానికి గెలవడానికి కారకులయ్యారు, అంతే తప్పిందే వేరే విషయం ఏం కాదు. 17,000 ఓట్లు గల్లంతైంది. దాని మూలంగా ఏమైంది? క్యాడర్ అనేది టీడీపీ క్యాడర్, జనసేన క్యాడర్ ఒకటే కాబట్టి ఆ రోజు ఆయనకి గెలుపొచ్చింది. 2014లో నా దగ్గర డబ్బులు లేవు పోటీ చేయడానికి అన్న పెన్ని నాని వాళ్ళ 2019, 2024 వచ్చేటప్పటికి ఎన్ని కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎవరు సమ్మండి? కష్టపడితే పొద్దున్నే సాయంత్రం వరకు పనిచేస్తే 500 సంపాదించడం గగనం అయిపోయింది. ఇలా వేల కోట్లు, లక్షల కోట్లు చేతిలో పెట్టుకునే వాచ్లు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బంతా? టీడీపీ జనసేన కూటమి ఎన్ని వస్తాయంటారు? కూటమి ఎన్ని వచ్చినా ఏమైనా కానీ అధికారం అనేది చంద్రబాబు నాయుడే సీఎం. పవన్ కళ్యాణ్ గారికి కోఆప్షన్ సభ్యులు కంపల్సరీగా వస్తుంది. అది అనేది పార్టీ అనేది బలపడడం కంపల్సరీ. దీన్ని ఎవరు కాదు కదా. జగన్ వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకున్నా, మోడీ వచ్చి జగన్తో 4 రకాల పనులు చేయించుకున్నా చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేరు.
మోడీ కంటే పెద్దోడు, మోడీ కంటే అనుభవం ఎక్కువ ఉన్నవాడు. కొల్లు రవీంద్ర గారు అంటే టఫ్ కాంపిటీషన్ ఉంటుందా, ఈజీగా నెగ్గుతాను? 30,000 మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. సుమారు 30,000 మెజార్టీ. ఓకే, ఒక 5, 10, 1000, 2000 కాదు, 30,000 మెజార్టీ మినిమం రావాలి. వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇది ఎలా ఉంది సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఈసారి మారాలి, మారాలి. చాలా మారాలి, ఎందుకంటే మార్పు కావాలి. మార్పు కావాలి. ఏదో చేసేస్తాడు వాళ్ళ తండ్రిలాగా, ఏదో చేసేస్తాడు అనుకున్నాం మేము. ఏమి లేదు, ఏమీ లేదు. ముస్లిం మైనారిటీస్ కూడా ఏదో చేస్తాడని అనుకున్నాం మేము. మైనారిటీస్ కూడా చేసింది ఏం లేదు, చేస్తాడని నమ్మకం అంతవరకే, అంతే. చేసి పెట్టింది ఏం లేదు మనకి. ఏమీ లేదు. ఓకే, అంటే ఇక్కడ మజిలీపట్నంలో ఎవరు వస్తా అంటారు? మజిలీపట్నం నాన్నగారు అబ్బాయి పోటీ చేస్తున్నారు. నాన్నగారు అబ్బాయి ఉన్న కొల్లు రవీంద్రకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఛాన్సెస్ ఎక్కువ. నాన్నగారి నుంచి ఉంటే కొల్లు రవీంద్ర గారు వచ్చేవారు కాదు, లేదు కాబట్టి వాళ్ళ అబ్బాయి కాబట్టి కొల్లు రవీంద్ర రావటం. కొల్లు రవీంద్ర. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చంటిబాబు గారు, ఈసారి మజిలీపట్నంలో ఎవరు వస్తారు, ఏపీలో ఎవరు వస్తారు? ఏపీలో జగన్ గారు, మచిలీపట్నంలో పేరుని నాని. పేరు నాని గారు. ఎందుకని? జగన్ గారి పాలన అలాంటిది. ఇప్పుడు ఎంతో మంది పేద పిల్లలు, పేదవాళ్ళు అవని, ముసలివాళ్ళు అవని, విద్యార్థులు అవని, ప్రతి ఒక్కరు ఈ రోజు హ్యాపీగా ఉన్నారంటే ఆయనే. జగన్ గారిదే. జగన్ గారు అంటే ఓన్లీ లోవర్ క్లాస్ చూసుకున్నారు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ చూడలేదు. వాళ్ళకి ఉద్యోగాలు కానీ బిజినెస్లు కానీ అభివృద్ధి చెందడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదని ఒక అంటే బిజినెస్ లో పెట్టుకోవడానికి అన్ని ఇవ్వాలంటే అలాగే. అంటే డెవలప్మెంట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగింది అనుకోండి, పనులు వస్తాయి, కూలి పని చేసుకుని కూలి పని చేస్తారు, పెయింటింగ్ చేస్తారు, అంటే లేవు, ఏదో వస్తాయి. అంటే కొంతమంది ఏమన్నా ఉద్యోగ పథకాల కన్నా మాకు పని కల్పిస్తే బాగుంది అంటున్నారు కొంతమంది. అదేంటన్నా రోజు పనికి వెళ్తున్నారు. ఇప్పుడు మేస్త్రికి ఎంత 1000 రూపాయలు, టాపీ మేస్త్రికి. మరి వాళ్ళే మళ్ళీ ఏం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, మహేం ఇవ్వట్లేదు అంటున్నారు. అన్ని పథకాలు వస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకో, అమ్మఒడి వస్తుంది. భూమి ఉందనుకో, అదే 15,000 అంత పడుతున్నాయి. ఇక రైతు భరోసా అవి వస్తున్నాయి, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, అన్ని ఉండే. మళ్ళీ ఇంకేంటి, ఇల్లు ఇచ్చాడు. మళ్ళీ టీడీపీ జనసేన కలిసింది కదా, ఉంటది ఇక్కడ ఏముండదు. ఏముండదు. ఒకటన్నా ఎన్నన్నా కలవని, ఐ డోంట్ కేర్. ఇక్కడ మాత్రం జగన్ తిరగలేదు ఆంధ్రప్రదేశ్ లో. మచిలీపట్నం ఎవరు వస్తారు? నాని గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయిని పెట్టారని చెప్పారు, ఆయన వస్తారు. ఓకే, అంటే ఈజీగా ఉంటుందా ఫైట్, టఫ్ ఉంటుందా? చాలా ఈజీ. వాళ్ళు ఇప్పుడు కలిసిన వాళ్ళు అందరేమో నీకెన్ని సీట్లు, నాకెన్ని సీట్లు, నీకెన్ని ఓట్లు అని కొట్టుకోవడమే తప్ప జగన్ గారికి కనీసం ఇదిగో ఇట చెమట కూడా అత్తుతాకి సాలరాడు. మరి అటువంటిప్పుడు ఎందుకు సీట్లు మారుస్తున్నారు? ఎవరు? జగన్ గారు. ఆయన ఒకటే చెప్పాడు, ఆయన ముందు ప్రజల్లో తిరిగాడు. ఆయన ఇంటింటికి వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు. వీళ్ళని కూడా తిరగమంటున్నాడు, ఎమ్మెల్యేలని. పథకాలు వచ్చినాయో లేదో పేదవాళ్ళకి చూడమంటున్నాడు. కొంతమంది ఏమో తిరుగుతున్నారు, సూత్రం సోషల్ మీడియాలో సూత్రం. కొంతమంది ఏమో వాలంటీర్లు ఉన్నారుగా అని చెప్పి కొంతమంది ఇళ్లలో కూర్చుంటున్నారు. మరి ఎట్లా ఉంటది? ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను అడిగారు, నాని గురించి చెప్పాను, తిరుగుతున్నాడు. మరి కొంతమంది తిరగట్లేదుగా. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అడ్డా వస్తాయన్నారు జగన్ గారికి. ఎన్ని వచ్చినా రాకపోయినా జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వటం గ్యారెంటీ. ఒకవేళ సీట్లు ఏమన్నా వీళ్ళందరూ కలిసి 4-5 10 ఏమన్నా తగ్గినా జగన్ గారు మాత్రం కంపల్సరీగా వస్తాడు. మళ్ళీ పేదవాళ్ళు బతుకి బాగుపడతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అన్న. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకు కాకూడదు? చంద్రబాబు అభివృద్ధి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇచ్చాడు. అమ్మఒడి. అమ్మఒడి ఎవరికి ఇచ్చాడు? పిల్లలకి. నాన్న అమ్మఒడి ఇచ్చాడు. ఎక్కడ వచ్చింది అమ్మఒడి? అమ్మఒడి ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది? యాజమాన్య ఇప్పుడు ఎంత ఇంటి పన్ను ఎంత? 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. 6 సార్లు ఏమో ఇంటి పన్ను పెంచాడు. ఏంటి అన్ని మున్సిపాలిటీ అన్ని పెంచేశాడు. ఏంటి ఎందుకు బొక్కేగా మనకి? ఏముంది లాభం అని వచ్చి ఈసారి చంద్రబాబుకే ఓటేస్తారు, జగన్ రాడు. అది ఓకే. మొహమ్మద్ ఇస్మాయిల్. చెప్పండి సార్, ఈసారి ఎలా ఉంది ఇక్కడ మచిలీపట్నం? మచిలీపట్నం మన పొల్ల రవీంద్ర గారు వస్తారు. రవీంద్ర గారు వస్తారు. ఎందుకని సార్? అది సానుభూతుందండి ప్రజల్లో. సానుభూతి అంటే పైన మాత్రం జగన్ వస్తారండి. జగన్ వస్తారు. ఎందుకని? అది ఒక్క ఉందండి మార్కెట్. ఓకే, థ్యాంక్ యూ. కోటేశ్వరం గారు, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటది. ఎందుకనమ్మా? అన్ని ఆయన బాగా చేశాడు. బాగా చేశాడు. ఏ విషయం మీకు? అన్ని వచ్చినాయి నాన్న. 15,000 పడ్డాయి, పిల్లలకు పడ్డాయి. 2 సంవత్సరాలు అన్ని ఫ్రీగా ఇచ్చాడు. ఓకే, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. కృష్ణ గారు, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగుంది. వస్తారంటారా? వచ్చండి.
ఇక్కడ పేరు నాని గారు అబ్బాయి పోటీ చేస్తున్నారు. వస్తారండి, వస్తారు. వస్తారు. అంటే టీడీపీ జనసేన కలిసింది కదా, కలిసి వస్తారు. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటది ఇది చెప్పలేం మరి, చెప్పలేరు. అంత డౌట్ గా ఉంటదండి. డౌట్ ఉంది. ఏది డౌట్ ఉంది? అది పరిపాలన బాగా ఉందండి. బట్ పేరు నాని గారు అబ్బాయి టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? వస్తాడు మొత్తానికి, వస్తారు. వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. బాగా ఉంది. ఈసారి వస్తారంటారు మళ్ళీ? జగన్ వస్తారు. ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు? ఏమంటే ఇప్పుడు పిల్లలు కానీ డబ్బులు ఇస్తాడు అని చేస్తున్నారు కదండి. మాకు కూడా రుణమాఫీలు ఇచ్చాడు అని చేస్తున్నాడు. పిల్లలకి పెన్షన్లు, మామూలకి పెన్షన్లు ఇస్తున్నాడు. పథకాలు అన్ని అది చేసాడు, అమలు చేశాడు కదా. ఓకే, సరే ఉంటాం. థ్యాంక్ యూ. జగనే రావాలని కోరుకుంటారు. జగన్ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకనమ్మా? అన్ని మంచి పనులే చేశాడు కదా. మంచి పనులు ఏమొచ్చినాయమ్మా మీకు? పిల్లలకి వచ్చినాయిగా, స్కూల్కి వెళ్తున్నారు. అమ్మ కూడా వచ్చిందా? రుణమాఫీ చేశాడు కదా. రుణమాఫీ చేశాడు. ఓకే, ఈసారి కూడా జగన్కే ఏమనుకున్నారు జనాలు? ఏమనుకుంటున్నారు? వస్తాననుకుంటారా జగన్ సారి? ఎవరు కడుపులో ఏముందో మనం చెప్పలేం కదా. నేనైతే జగన్కే వేస్తాను. జగన్కే వేస్తా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రోజుకి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అదే మరి దాన్ని బట్టే. బాగుందా? అదే బాగుందా బాగలేదా? బాగుంది బట్టే బాగుంది మరి చెప్పాలి కదా. బాగుంది వాటికి చెప్పాలి కదా బాగుందని. బాగుందని అడ్ చెబుతామండి. మనం చెప్పలేం కదా, మన కడుపులో ఉంది అది, మనం చేసేది అదే. అది ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటది? లేకపోయింది ఎందుకయ్యా గొడవ? ఏం గొడవ ఏముందమ్మా? నీ మనసులో మాట చెప్తావు. మళ్ళీ ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? సూపర్ గా ఉంది అమ్మా, సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. ఈసారి జగన్ వస్తే 10 చేతులతో తింటాం. అమ్మా, ఈసారి జగన్ అన్న వస్తే 10 చేతులతో తింటాం అన్న. 10 చేతులు తింటారు. ఎందుకమ్మా ఏమైపోయిందమ్మా? బాగుంది జగన్ అన్న. జగన్ అన్న బాగుంది అంటారు. పెన్షన్లు ఎత్తున్నాడు, స్థలాలు లేని స్థలాలు ఎత్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. చాలా మంచివాడు జగన్. చాలా మంచోడా? ఈసారి ఓట్లు నేనే అయిపోతా దగ్గర నుండి వేయిస్తారా? సరే అమ్మా, అయితే ఈసారి నీకు వస్తే బాగున్నాయి వైసీపీ నుంచి ఎమ్మెల్యే కింద. రాహుల్ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందుకని? చూసాం కదా, ఐడియా లేదు కానీ తెలుగుదేశం వస్తే బాగుంటుంది. జనసేన టీడీపీ కలిసింది కదా, ఎలా ఉంటది? సూపర్. సూపరా? ఓకే, థ్యాంక్ యూ. సావిత్రమ్మ గారు ఈసారి ఎవరు వస్తే బాగుంటుందమ్మా ఏపీలో? ఏపీలో ఎవరు వస్తుంటే మేము జగన్ పార్టీ. జగన్ పార్టీ. ఏం నచ్చిందమ్మా జగన్ గారి పార్టీలో? అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినాయి. సంక్షేమ పథకాలు బాగా వస్తున్నాయా? అన్ని బాగానే వస్తాయి. అన్ని బాగా వస్తున్నాయి. జనాలు ఏమనుకుంటున్నారు? ఏమనుకున్నారు? జగనే వస్తాడు అనుకుంటున్నారు. జగనే వస్తా అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. గారు ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? జగనమ్మ. జగన్. జగన్. ఎందుకని? జగనే రావాలి. జగనే రావాలి. జగన్ బాగా చేస్తున్నారు జగన్ గారు. చేస్తాడమ్మా, బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నారు. చేస్తున్నాడమ్మా. ఎట్ట తండ్రి పేరు నిలబెట్టుకుంటున్నాడు అమ్మా జగన్. మరి ఏం చేస్తాడమ్మా? మేము వాటికి ఏటిలో లేవమ్మా. ఏదో ఆ పింఛని ఒత్తి తీసుకుంటాం అంటే. ఓకే. వీటిలో మేము ఒక్క రూపాయి జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు అందరూ అట్టనే అనుకుంటున్నారు. జగన్ గారు అంటున్నారు. జగన్ ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అంటున్నారు. మీ పేరు? బసవయ్య. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తారు? జగన్ అండి. జగన్ గారు. ఎందుకని? జగన్ గారే వస్తారు. ఎందుకని సార్? ఇదిగానే ఉందండి. బాగా పని చేశాడు. మాకు పని చేశాడు. ఏం పని చేశాడు? మాకు ఏదైనా కావాలంటే ఇచ్చాడు. వ్యవసాయానికి లోన్లు ఇచ్చాడు. ఓకే. పింఛన్లు ఇస్తున్నాడు టయానికి. మరి బాగానే చేస్తున్నాడు ఆయన. అంతకన్నా చేసేవాళ్ళు ఎవరు లేరు. మన ఇంట్లో మన పిల్లలకి కేజీ కూరగాయలు కొనికి ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాం. ఓకే. మరి రాష్ట్రాన్ని మొత్తాన్ని వెళ్తున్నాడంటే ఎట్లా వెళ్తున్నాడండి ఆయన? అంటే జనసేన టీడీపీ కలిసింది, ఈసారి వైసీపీ కష్టం అంటారు అంటున్నారా? అంటున్నారు. అది అట్టగంటారు. అట్టగంటారు. వస్తుందండి పాటు బ్రహ్మాండంగా. ఎన్ని సీట్లు వస్తాయి పాటు? 75 అయితే వచ్చేస్తున్నాడు అండి. 75 75 వచ్చేస్తాడు. 75 వెళ్తే వచ్చేస్తాడు. 75 వెళ్తే సరిపోతాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? రెండు బాగానే ఉంటుంది. రెండు బాగా. ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. ఎవరు వచ్చినా బాగుంటుంది. జనాలు ఏమనుకుంటున్నారు పథకాల గురించి? పథకాలు అయితే అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగా వస్తున్నాయి. అందరికి వస్తున్నాయి. మంచిగా ఉంది. వస్తాయి. ఓటు వేస్తామంటారా? అది మన చేతుల్లో లేదు. మీరు వేస్తారా? ఓటు ఎందుకు చేద్దాం బయట? జనసేన టీడీపీ కలిసింది ఎలా ఉంటది? జనసేన టీడీపీ కలిసింది
టఫ్ ఫైట్ ఉంటుంది, ఈజీగా గెలుస్తారా? కొంచెం టఫ్గానే ఉంటది, ఎవరికి టఫ్ ఉంటుంది? ఇద్దరికి టఫ్. ఇటువస్తుందనే చెప్పలేము. అరే బాబా, నీ పేరేం పేరు? ఏంటి ఈసారి ఎవరికి ఓటు? మీ ఇంట్లో ఓటు ఎంత? మీ వాళ్ళతోటి, మీ నాన్నగారితో, మీ అమ్మగారితో ఎవరికి ఎంత ఓటు? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? మామయ్య చదువుకున్నావా? జగన్ మామయ్య స్కీమ్ వస్తుందా? ఏమొస్తుంది స్కీము? అమ్మ కూడా వస్తుంది. మరి మీ ఇంట్లో చెప్పావా? ఏమేం చెప్పావా? ఓటేమన్నావా జగన్ గారు? లేదా ఏం చెప్పలేదా? మరి ఏం చెప్తావు మరి? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? బానే ఉందన్నారు. టీడీపీ జనసేన కలిసింది కదా, అది బాగుంది, ఇది బాగుందా? అదే బాగుందండి. ఏది బాగుంది? టీడీపీ జనసేన, టీడీపీ జనసేన. జగన్ గారి గురించి ఏమనుకున్నారు? ఎవరు వస్తారు ఈసారి? పవన్ కళ్యాణ్ వస్తాడా? జగన్ గారు వస్తారా? తెలీదు అంతగా. తెలీదా? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు ఏం పేరు? గంగాధర్ అన్న. గంగాధర్ గారు చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది? సీఎం పార్టీ ఏ పార్టీ వస్తే? టీడీపీ జనసేన పొత్తు వస్తే బాగుంటుందా? వైసీపీ వస్తే బాగుంటుందా? షర్మిల గారు వచ్చారు కాంగ్రెస్, వాళ్ళు వస్తే బాగుంటుందా? సినిమా నుంచి ఉంటుంది అట్లా, ఈసారి నుంచి ఉంటుందా? నుంచి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అండి ఆమె, అవునా? కాంగ్రెస్ నుంచి. ఈసారి టీడీపీ అన్న. టీడీపీ ఎందుకని? ఎందుకంటే చూసాంగా జగన్ అనేది, ఈ పాలన చూసాంగా. చూసారా ఎలా ఉంది? బాగుంది, అన్ని ఊరికి ఇచ్చేస్తున్నారు కాబట్టి గెలిచే అవకాశం. అంటే గుడ్డు మంది ఉంటారు ఎవరో ఒకరు నమ్మేవాళ్ళు, లేకపోతే డబ్బులకి ఆశపడేవాళ్ళు, ఆ రోజు కడుపు నింపుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వేస్తారు ఓట్లు. చిన్న పిల్లలు అదే తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉండేవాళ్ళు వేస్తారు ఓట్లు. ముందు తరాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? మీ అభిప్రాయం ఈసారి ఎవరు వస్తారు? టీడీపీ జనసేన పొత్తు వస్తుందా? వైసీపీ వస్తుంది? టీడీపీ. టీడీపీ వస్తుంది. వాళ్ళిద్దరు పొత్తు లేకపోయినా టీడీపీ వచ్చింది. ఇక్కడ మచిలీపట్నం అంటే కిట్టు నా ఫ్రెండ్ మామూలుగా, కిట్టు కూడా వేయాలనే ఉంది. ఇంట్లో వేస్తారు, ఎవరో ఒకరితో వేపిస్తా ఓటు కామన్ గా. కానీ కొల్లు రవీంద్ర అంటే కొంచెం ఎప్పటి నుంచి ఆయన పాలన కూడా చూశారు కాబట్టి కొల్లు రవీంద్ర వచ్చే అవకాశం ఉంది. పేరేం పేరమ్మా? నా పేరు నాంచారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? ఏమో నాకు ఆయన తెలియదు, మేము పూలు అమ్ముకుంటాం. అవునమ్మా, ఇప్పుడు ఓటేస్తాం కదా మనము, పథకాలు ఏమి వస్తున్నాయి మీకు? ఏం పథకాలు ఉండి? పథకాలు లేవు, ఏం లేవు. జనాలు ఏమనుకుంటున్నారు? సార్ జగన్ గారు వస్తారనుకుంటున్నారా, రానుకుంటున్నారు? వస్తారనుకుంటున్నారు. ఎందుకని? అంటే ఆయన చేసిన పరిపాలన బాగుందంటున్నారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా అభివృద్ధి బాగుంటే ఏదైనా బాగుంటుందండి. అభివృద్ధి లేదంటారా? ఏంటి అభివృద్ధి ఉంది, లేదు, కొంతవరకు ఉంది, కొంతవరకు లేదండి. ఏదైనా కొంచెం అభివృద్ధి చేస్తే మనకి అందరు కూడా డెవలప్ అవుతాయి. కొంతవరకు నాని గారే చేస్తున్నారు పనులని, చేస్తున్నారు. నాన్నగారు అబ్బాయి గారు ఇచ్చారు ఈసారి. ఎలా ఉంటుంది ఫైట్? ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? అదే తప్పుగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకంటే కొంచెం అభివృద్ధి కొంచెం తక్కువ, మెయిన్ డెవలప్మెంట్ లేదు అందరికి. లేదండి. జనసేన టీడీపీ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? చాలా చెప్పలేమండి, ఎందుకంటే బాగా టఫ్ గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఏపీలోనా ఈసారి తప్పుగా ఉంటుందండి. జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారు జనం. జగనన్న పథకాలు మీద చాలా మంది ఆసక్తి పెంచుకుంటున్నారు, కొంతమంది నిరాశ చెందారు. అందరికి అందలేదని కాదు, అందిస్తున్నారు. ప్రాజెక్టులు లేవు, డెవలప్మెంట్ లేదు అన్నారు. వీళ్ళేమో ఎప్పుడు నవరత్నాల గురించి అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన దానికి ఎవరో సమాధానం చెప్పలేదని చాలా వరకు సోషల్ మీడియాలో జనాలు అదే కామెంట్ పెడుతున్నారు. లోకల్ పేరు నాని గారు అబ్బాయి ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది అంటే ఫైట్ ఇక్కడ? ఇప్పుడే కదండి ఇచ్చింది. అంటే టీడీపీ జనసేన కలిసింది ఇక్కడ. అవును. దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఇంకా 2 నెలల టైం ఉంది కదండి. అందరం పోరాడుతున్నాడుగా 5 ఏళ్ళ నుంచి. చూద్దాం ఈసారి. అంటే ఈజీగా గెలుస్తారా? లేదా ఈజీగా ఎలా గెలుస్తారండి? ఈజీగా ఎలా గెలుస్తారు చెప్పండి? కొత్త నాయకులు అతను. వాళ్ళ నాన్నగారు చేసిన దాని మీద, ఈ కుర్రాడి మీద కూడా ఇంట్రెస్ట్ జనాలకి, చేస్తాడన్న నమ్మకం, సంపాదించుకుంటానికి ట్రై చేస్తున్నాడు. అర్థమైందండి. ఒక పక్క మరి ప్రభుత్వం మీద నిరాశ చెందిన వాళ్ళు ఉంటారు, ఇష్టంగా మక్కువ చూపించిన వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందండి. అది ఇప్పుడు అమ్మఒడి ఎలా ఉందంటారు పథకం? అమ్మఒడి పథకం బాగానే ఉంది, కానీ అమ్మఒడి పథకం ఏంటి, అమ్మఒడి పథకం చాలా మందికి అందింది, బాగానే ఉంది. యువత 18,000 ఇస్తున్నారు కదా, 45 సంవత్సరాలు 18,000 ఇస్తున్నారు కదా, అది ఎలా ఉందంటారు పథకం?
అది మాకు రాలేదు పథకం, మాకు ఎలిజిబిలిటీ లేదు. బాగానే ఉంది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, చేయలేరు. మాకైతే రాలేదు. అనుకుంటారు కదా ఈ 18,000 కొంతమంది ఉన్నారు, 18,000 పథకం ఎందుకు ఎవరైనా బాగుందని అంటారు కదండి. అదే అంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏదో అభివృద్ధి చేస్తే బెటర్ కదా, రోడ్లు సరిగ్గా లేవు అని అంటున్నారు. మరి అదే కదా మీరు మీడియా వల్ల చూపించాల్సింది ఏంటంటే అది మీరు చెప్పాలి కదా. నెక్స్ట్ ఎవరు వస్తారు అంటున్నారే కానీ ప్రభుత్వంలో ఇప్పుడు పలానా రోడ్లు బాగలేదు, మీరు దాని గురించి ఏం స్పందిస్తారు మీరు అడగాలి కదా. నేను చెప్తాను అది ఇప్పుడు ప్రభుత్వం మీద రోడ్లు బాగలేదు, రిపోర్టర్ మీరు ప్రభుత్వం రోడ్లు బాగలేదు మీరు స్పందించారా, ఎందుకు స్పందించలేరని మీరు అడుగుతున్నారా? అడగలేదు కదా. ప్రభుత్వం నెక్స్ట్ ఎవరు వస్తారన్న టార్గెట్ చూపిస్తున్నారు కానీ జనాలకి మీరు రోడ్లు బాగున్నాయా లేవా, కరెంట్ బిల్ ఎందుకు పెంచుతున్నారు మీరు అడగలేదా నాయకులని మీరు అడుగుతున్నారా? మీరు అడగాలిగా జర్నలిస్ట్ గా, అవునా కదా? అడుగుతాం, తప్పులు ఉంటాయి ఒప్పులు ఉంటాయి అందులో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? అందుబాటులో మళ్ళీ జగన్ జగన్ వస్తే అన్నం వస్తే బాగుంటది అంటారు, ఎందుకని? చెప్పులు కుట్టిన వాళ్ళు కూడా మాకేమి చేయట్లేదు సార్. మేము పాత చెప్పులు కుట్టిన వాళ్ళు మేము. మాకు ఏదంటే జగన్ అన్న డప్పులు కళాకారులు చేస్తా అన్నాడు అయ్యి, మరి ఏం మాకేం రాలేదా? ఈసారి ఒకటి ఎవరికి ఇస్తారు మీరు? ఎవరు వచ్చి వాళ్ళు చేస్తాం సార్, ఏమన్నా మాకు చేసిన వాళ్ళకి చేస్తున్నారా? మరి వచ్చినాయి పథకాలు వచ్చినాయా? ఏమి రాలే మాకు, ఏమి రాలేదు. పాట మీద 5 సంవత్సరాల్లో మరి అడగలేదు మీరు? ఏమి అడగలేదు, మేము అట్టాగా ఉన్నాం. అట్టాగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి రమేష్ ఎలా ఉంది సార్ మధ్యపట్నంలో ఏమనుకున్నారు జనాలు? చెప్పలేమంటా ఎలా ఉంది జగన్ గారి టఫ్గానే ఉంటది, రెండు టఫ్గానే ఉంటాయి. తప్ప ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంటది? జగన్ గారి పరిపాలన ఇప్పుడు దాకా అయితే బాగానే ఉంది. బాగానే ఉంది. టీడీపీ జనసేన కలిసింది కదా, కలిసింది కాబట్టి టఫ్ గా ఉంది. టఫ్ ఉంటుంది, లేకపోతే ఈజీగా వచ్చేది అంటారా? ఈజీగా వైసీపీ వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? మాకేమన్నా ఐడియా ఉంటది, ఓటేస్తాం కదా మనం. వర్క్ చేస్తాం ఇప్పుడు ఆ టైంకి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. జనాలు ఏమనుకున్నారు ప్రజెంట్ ఇప్పుడు? మనకేం తెలియదు. జనం ఉంది ఈసారి వైసీపీ బాగుంది అన్న. వైసీపీ వస్తుంది అంటారు. జగన్ గారి పరిపాలన బాగుందంటారా? సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయని? బాగుంది, వస్తారంటారు సార్. జనసేన టీడీపీ కలిసింది కదా, అదే అదే నమ్మకం ఉంది. నమ్మకం లేదు, నమ్మకం చెప్తున్నా. ఏది ఇద్దరు కలిసారు కాబట్టి టీడీపీ వస్తా అన్నారు మరి ఎక్కువ అంటున్నారు కొంతమంది. అంటే ఇక్కడ పేరు నాని గారు అబ్బాయికి ఇచ్చారు కదా, ఎలా ఉంటది? ఏ మరి స్థానికుడిగా మరి ఈసారి రావచ్చు అంటారు. ఓకే, థ్యాంక్ యూ. 20 రూపాయలు. ఏం పేరు? ప్రసాద్ సార్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? విషయాల గురించి మనకు అంత ఐడియా లేదన్నా. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అయితే అందినాయి కానీ అభివృద్ధి పెద్దగా అంత ఇదేం లేదు కదా. ఏమనుకున్నారు జనాలు? మీరు ఆడుతూ వెళ్తారు కాబట్టి జనాలు ఏమనుకున్నారు? పబ్లిక్ టాక్ అన్నది ఎవరి ఒపీనియన్ అన్నది. సార్ వస్తారంటారా జగన్ గారు? ఏదేమైనా ఏది ఫుల్ మెజారిటీ వచ్చేటట్టు లేక కనిపిస్తుంది. ఏది లేదు ఇక్కడ పేరు నాని గారు అబ్బాయికి ఇచ్చారు కదా, ఏదో కాస్త కూస్తా ఎవరి తేడా అంతే తప్ప. అమ్మా మీ పేరు? ఈ దారి ఎవరు వస్తే బాగుంటదమ్మా? ఎవరైనా ఏం చెప్పగలం, లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే మాకు ఆనందంగా ఉంటది. జగన్ అన్న ఎక్కడ వచ్చిందమ్మా? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇస్తున్నా పథకాలు ఇస్తాం. లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే కొంచెం మాకు అద్దెలు కట్టుకోలేక మేము బాధలు పడుతున్నాం. ఇంటి అద్దెలు అవి కట్టుకోకుండా పక్క మా కోరిక అదే. అది పథకాలు వస్తున్నాయి కదమ్మా? పథకాలు వస్తాయండి. మీకు డ్వాక్రా పథకం వచ్చిందండి, గుణమాఫీ 18,000 వస్తున్నాయి. అమ్మఒడి మాకు చిన్నపిల్లలు ఇంకా లేదు. ఏమో మాకు అయిందా, మాకు ఏం చేద్దాం అందరూ మాకు పెద్దలు ఏముందని ఎవరి ఇష్టం వాళ్ళది మాట్లాడతారు. మీరేమనుకుంటున్నారు? మేము అనుకుంటే మీకు చెప్తాం, మేము అనుకుంటాం మీ అందరూ అభిప్రాయం తీసుకొని చెప్తాం లాస్ట్ లో. మీకు తెలియదు, మీకే తెలుస్తుందిగా, కనబడుతుందిగా. తెలుస్తుంది, చెప్పకుండా తెలుస్తుంది. చెప్పేదే ఉంది, కనబడుతుందిగా. ఎక్కడ ఉంది, ఎక్కడ బాగుంది ప్రభుత్వం. అది సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా, ఎవరికి కావాలన్నా సంక్షేమ పథకాలు? తీసుకున్న వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా. తీసుకున్న వాళ్ళు ఏంటి, ఎవరికి జరిగినాయి చెప్పు, నువ్వు చెప్పు. ఒక ఇంట్లో ఎంత మందికి వస్తాయి? ఒకరికి వస్తాయా, నలుగురికి వచ్చేస్తాయా? నలుగురికి వస్తాయండి కదా. నలుగురికి వస్తుంది. 45 years వాళ్ళకి 18,000 వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఇంకా ఉన్నాయి కదా పథకాలు. అందరికి అందరూ ఉండరుగా. ఇప్పుడు మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది, మాకు రాలేదు అన్నట్లా. ఇంకంతేగా, ఇంకేం రాలేదుగా నాకు. అంటే అమ్మఒడి ఎందుకు చెప్పు?
అంటే ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కి ఒక సపోర్ట్. గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి అమ్మఒడి అవసరమా? చెప్పండి, మీరు చెప్పండి. ఏదో కొంచెం సపోర్టింగ్. ఏం సపోర్ట్ అన్న? 4 లక్షలు ఎల్కేజీకి 1 లక్ష రూపాయలు కట్టేవాడికి 15,000 లెక్కండి. అది వేస్ట్ అన్న. ఇక్కడ పేరుని నాన్నగారు అబ్బాయి కిట్టు గారికి ఇచ్చారు కదా, అక్కడ టీడీపీ నుంచి రవి గారు అంటున్నారు, ప్లస్ జనసేన కూడా కలిసింది. ఎలా ఉన్నది ఫైట్ ఈసారి ఇక్కడ మచిలీపట్నం? జగన్ తరపు చూసుకుంటే రారు, వైసీపీ పార్టీ తరపు చూసుకుంటే రారన్న. ఓకే. ఏమైనా ప్రాంతీయ అభిమానం బట్టి ఏమైనా వేస్తే వస్తారేమో, మరి మనకైతే తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికి చేసేది అయితే బాగుంటుందని మా ఉద్దేశం అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? As a student, we are getting a good result from Jagan. We are getting a good result from Jagan sir. ఓకే, మీసారి వస్తారంటారా జగన్ గారు మళ్ళీ? అదేదో ఆయన వస్తారు, నేను వస్తా అనుకుంటా కదండి, అదైతే చెప్పలేమండి. అంటే జగన్ అనుకుంటారా సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి, అకార్డింగ్ టు ద స్టూడెంట్ జగన్ గారు అయితే వస్తారండి. వస్తారు. అదండి, అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి, డెవలప్మెంట్ తక్కువైంది అంటున్నారు జనాలు. ఆలోచనలు జగన్ గారి మంచి అండి, ఆచరణలు మాత్రం రావట్లేదు. అక్కడ ఉండే ఆలోచనలు గుడ్, బట్ ఆచరణలో వచ్చేసరికి మధ్యలో వెళ్ళిపోతున్నాయండి. అంటే ఏదైనా బటన్ ద్వారా ఆన్లైన్లో వేయడమే కదా, ఇంక మధ్యవర్తులతో పంచాయతీ ప్రెసిడెంట్లతోటి పని లేదు, ఎమ్మెల్యేతో పని లేదు, డైరెక్ట్ గా అమౌంట్ పడిపోతున్నాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి. ఇప్పుడు మీరు మైక్ పట్టంగానే రికార్డ్ అవుతుంది, మొత్తం టెలికాస్ట్ అవుతుంది అంటే నేను నమ్మరు కదండి. దాని వెనక ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ ఎడ్యుకేషనిస్ట్ మీకు కూడా తెలుసు అది. ఇది కూడా అంతే అండి. బటన్ నొక్కంగానే పడుతున్నాయి అంటే బ్యాంక్స్ ఉంటే కదా పడుతుంది. బ్యాంక్స్ ఉండాలంటే రిలీజ్ చేయాలి కదండి, రిలీజ్ చేయాలంటే ఫండ్స్ ఉండాలి కదండి. అది ఏమంటారా? ఫండ్స్ ఉన్నాయో నాకెలా తెలుస్తుంది అంటున్నారు కదా మీరు, బాగుంది అన్నారు కదా, దాన్ని బట్టి బాగుంది ఉన్నారంటే ఇప్పుడు బాగాలేదంటే దానికి కూడా చెప్పాలి కదండి నేను. ఓకే, అంతే. ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా చేసేది లేదు, మామూలు ఏం లేదంటారా? అంతా అప్పుల్లో ఉంది, అంత అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉంది. ఎవరు కదా ఉన్నాయండి సార్. చెప్పండి సార్, చెప్పండి ఈసారి ఎవరు వస్తారు మచిలీపట్నం? అంతా అప్పుడే లేదండి, తెలియదు. జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు తెలుగుదేశం అని అనుకుంటున్నారు. తెలుగుదేశం అనుకుంటున్నారు. ఎందుకని? ఏం చేయలేదు అని అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు కదా. ఇచ్చారండి, అవి కొంతమంది ఉపయోగించుకున్నారు, కొంతమంది ఉపయోగించుకోలేదు. అదే కానీ ఇల్లే రావాలని చూస్తున్నారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ కొత్త పథకాలుగా అవుతాయి. ఇదే వస్తే మళ్ళీ కొద్దిగా ఇదిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జగన్ పథకం బాగుంది. అందరికి పెన్షన్లు గాని, డ్వాక్రా మహిళలకు గాని, మిగతా అమ్మ ఒడి గాని, ఆటో వాళ్ళకి గాని, పోతే 45 సంవత్సరాల డబ్బులు గాని అందరికి అందిని, అందరు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ జగన్ పరిపాలన వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం మేము కూడా. పేరు నాన్నగారు అబ్బాయి కిట్టు గారికి ఇచ్చారు కదా, పేరు నాన్నగారు కిట్టి గారికి వచ్చినా వాళ్ళ నాన్నకి ఇచ్చినా ఎవరైనా ఒకటే, విజయానికి నాంది పలుకుతారు. అంటే టీడీపీ జనసేన కలిసింది ఈసారి. ఏమైనా సరే జగన్ కి 1 ఓటు 2 ఓట్లు అయినా పేరుని గిట్టి గారు గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. రవి ఇక్కడ మందల మాత్రం రవి వస్తాడు. రవి వస్తారు. ఓకే, అంటే జగన్ గారు పరిపాలన ఎలా ఉందంటారు? నచ్చదంట జనాలకు? ఎందుకని? ఏముంది అసలు చెప్పడానికి? ఏమున్నాయి? ఏమి లేవంటారా? ఏమున్నాయి? ఏం తెచ్చాడని చెప్పి జనసేన టీడీపీ కలిసింది కదా, ఎలా ఉంటది? బాగానే ఉంటది. బాగుంటది. మన బందరం మాత్రం రవియే, కొల్లు రవీంద్ర గారు ఖచ్చితంగా. కానీ ఎవరు వస్తే బాగుంటది మచిలీపట్నంలో? మచిలీపట్నంలో ఎవరు వస్తే ఉంటుందా? జగన్ అన్న వచ్చారు కదండి. వచ్చారు. ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. ఏమొచ్చిందమ్మా నీకు? ఏం పనులు చేస్తున్నా మీకు నచ్చిందంటారు? పనులు చేశారండి. అన్ని పనులు చేశారు. పథకాలు వచ్చినాయా మీకు? వచ్చినాయండి. వచ్చినాయా? ఓకే, ఈసారి వస్తారంటారు జగన్ గారు మళ్ళీ. మీరు? నా పేరు బలరాం అండి. బలరాం గారు చెప్పండి. జగన్ గారే రావాలి. జగన్ గారే రావాలి. ఎందుకని? ఆయన వచ్చినాక మాకు అన్ని పథకాలు వచ్చింది. ఆయన వచ్చినాక ఇల్లు వచ్చింది. ఇంకే వచ్చినాయి? ఆయన వచ్చినాక అన్ని పనులు జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? మేమైతే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. బాబు గారు వస్తారు. ఎందుకనండి? ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది సార్ మా పిల్లలకి వాళ్ళకి. అంటే జగన్ గారు కూడా చేస్తున్నారు అంటున్నారు కదా. మాకైతే మేము సాటిస్ఫాక్షన్ గా లేరు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అవి కాదు కదా సార్. పిల్లలకి కావాల్సిన ఫ్యూచర్, ఎడ్యుకేషన్, జాబ్స్. మా పిల్లలు ఇక్కడ చదువుకొని వేరే స్టేట్స్ కి జాబ్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మా పిల్లలు వదిలేసి ఉండాల్సిన అవసరం మాకు లేదు.
అదే బాబు గారు వచ్చి ఉంటే ఈ 5 years ఆయన ఉంటే మా పిల్లలు చదువు కంప్లీట్ అవ్వగానే మంచి జాబ్స్ వచ్చి ఉండే. ఓకే. మా 2019లో ఎందుకు ఓడిపోయారు అనుకుంటారు బాబు గారు మరి? అదైతే మాకు తెలియదు కానీ సార్, ఈసారి వస్తారంటారా? రావాలని మాత్రం మేము కోరుకుంటున్నాం సార్. కోరుకుంటున్నారు. చూడండి ఠాగూర్ గారు చెప్పండి సార్, ఈసారి మచిలీపట్నం ఎవరు వస్తే బాగుంటుంది? మర్చిపట్నం కదండి, ఏపీ అంతా బాబు గారే వస్తారు. ఏపీ అంతా బాబు గారు వస్తారు. ఎందుకని సార్? ఖచ్చితంగా అభివృద్ధి మెయిన్. అభివృద్ధి మెయిన్. అదే అదే ఖచ్చితంగా గెలిపిస్తుంది తెలుగుదేశాన్ని. అంటే వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అంటున్నారు. ఇచ్చినా చూస్తారు కదండి, ఏ పార్టీ ఏ మీటింగ్ లో కూడా జనాలే లేరు. లోకేటర్ లో కూడా అర్థమైపోయింది ఆయన విషయం లేదని. ఓకే సార్. శైలజ అండి. శైలజ చెప్పండి మేడం, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారే అండి. ఎందుకని మేడం? ఎందుకంటే మంచి వాళ్ళు రావాలండి. ఒక అవకాశం అన్నారు, అవకాశం ఇచ్చాము, అయిపోయింది. అదే లాస్ట్ అవకాశం. అంతే అన్నారా? అంటే జగన్ గారు అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అంటే లేడీస్ అందరూ కూడా ఆయనకి వేస్తాను అనుకుంటున్నారు. అనుకుంటున్నారు అంతే, అంతే అండి. అనుకుంటున్నారు వాళ్ళు. టీడీపీ జనసేన కలిసింది కదండి, ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు టీడీపీకి సార్? వై నాట్ 175? వై నాట్ 175? ఓకే, థ్యాంక్ యూ. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది? బాగానే ఉంది కానీ కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని జరగాలి. గేట్లు బాగలేదు కండి, రోడ్లు పర్లేదు, రోడ్లు వేయాలి, రోడ్లు బాగా వేయాలి. ఇంకా అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు? సంక్షేమ బాగానే ఉన్నాయండి, బాగున్నాయి. బాగానే ఉంది. ఇక్కడ కిట్టు గారి అబ్బాయికి ఇచ్చారు, నాన్నగారికి ఇచ్చారు కదా, నాన్నగారి అబ్బాయి కిట్టు ఇచ్చారు. ఎలా ఉండదు సార్ ఇప్పుడు? టీడీపీ జనసేన కలిసి వస్తుంది, నాన్నగారి అబ్బాయి గెలుస్తారంటారా? పిలుస్తారా అనుకున్నానండి. అనుకుంటున్నారు జనాలు, వాళ్ళు ఏమనుకుంటున్నారు? అనుకుంటున్నారు గెలుస్తారు అనుకుంటున్నారు. ఓకే, జగన్ గారు వస్తారంటారా? వస్తారు, ఆయనే వస్తారు. ఆయన వస్తారు. ఓకే. ఏం మరి ఇద్దరు ఉన్నారు, మరి ఏం చేస్తారు చివరాక చెప్పలేము కదా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు. అదే అదే. థ్యాంక్ యూ. మీ ఇంటికాడ ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? మా మామయ్య మీ మావయ్య ట్యాబ్ ఇస్తున్నాడు కానీ, ట్యాబ్ ఇస్తున్నాడు, ట్యాబ్ ఇస్తున్నాడు, ఇంకా అమ్మఒడి ఇస్తున్నాడు, అమ్మఒడి, ఇంకా పెద్దోళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు, పెద్దలు పింఛన్ ఇస్తున్నాడు, ఇంకా ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు. 10,000 ఇస్తున్నాడు. సార్ వస్తారన్నారా? జగన్ గారు వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? కస్తూరి, పి కస్తూరి. ఈసారి ఎవరు వస్తే బాగుంటదమ్మా? ఏమన్నా భగవంతుడు మందేముందా? జగన్ గారి పరిపాలన బాగుందా, బాబు గారి పరిపాలన బాగుందా? జగన్ గారు ఇస్తున్నారు, అందరికీ బాగానే ఉందిగా. బాగానే ఉంది జనానికి. మీరేమనుకుంటున్నారు? మేమేమనుకోవట్లేదు ఇంకా. మీకు వస్తున్నాయి పథకాలు ఏమైనా? మాకేమి రావట్లేదు. వ్యవసాయం పొలం ఉంది, అయ్యా పొలం ఉంది. అంటే జనాలు ఏమనుకున్నారు? ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. పెద్దగా వెళ్ళను నేను ఎక్కడికి. ఓకే అమ్మా, మీ పేరు? మాది కోసూరు అయ్యా. కోసూరు అని సత్తెనపల్లి ఇక్కడ. అదేనా మీ సారి ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? జగన్ గారి పరిపాలన బాగుంది అనుకుంటున్నారు అయ్యా. బాగుంది అనుకుంటున్నారు. ఈసారి వస్తారంటారా? వస్తారని ఆశిస్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ కాకుండా ఏదైనా పర్వాలేదు. వైసీపీ కాకుండా ఏదైనా పర్వాలేదు. ఎందుకనండి? మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారండి ఉద్యోగస్తులుగా. శాలరీస్ లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ఓకే ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఉంటుంది, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? బి రవీంద్రనాథ్. ఈసారి ఏపీలో అండ్ మచిలీపట్నంలో ఏ పార్టీ వస్తే బాగుండదు? వస్తే మీరేమనుకున్నారు? ఏమనుకుంటాం జనాలు, మేము టీవీ ఛానల్ మీకు చెప్పకూడదు. అంటే మీరు మీ అభిప్రాయం చెప్పండి. జనాలు ఏమనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ కూడా చెప్పకూడదు. అలాగే ఉందో చెప్పచ్చు బ్రదర్. అంటే మేము చెప్తే ఒక ఉంటుంది కదా, మేము చెప్తాం, టీవీలో చెప్తాం మేము. అంటే మీరేమన్నారు, జనాలు 10 మంది ఏమన్నారో చెప్తాం మేము. టీడీపీనే వస్తుంది అనుకోండి. టీడీపీ వస్తుంది. ఎందుకని సార్? అంటే జనసేన టీడీపీ కలిసింది అందుకని అంటున్నారా, లేకపోతే జగన్ గారి మీద వ్యతిరేకతతో వస్తుంటారా? ఏమిటంటే ఆల్టర్నేటివ్ గా వస్తుంది కదా ప్రతిసారి. జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు కదా. నేను తప్పు పట్టట్లా, జనాల మైండ్ అట్లా మైండ్ ఒకసారి వెళ్తాం, ఒకసారి ఆలోచుకుంటాం. అంతేగాని సంక్షేమ పథకాలు చూసి ఏరంటారు రోడ్లు. నేను అనుకుంటున్నా, మరి అనుకుంటున్నాను. జగన్ గారు బాగా నాన్నగారు అబ్బాయి కిట్టు గారు ఇచ్చారు కదా. అవునవును. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ?
బాగానే ఉంది. అంటే ఈజీగా నెగ్గేస్తారా నాని గారు అబ్బాయి, లేకపోతే టఫ్ ఫైట్ ఉంటుందా? వాళ్ళకి కొత్త కదా మరి. కొత్త ఉంటారు నాన్నగారు ఉన్నారు వెనకాల. అన్నారు ఉన్న వీళ్ళ వేరు ఇతను వేరు కదా. ఉంటుందంటారా? కొద్దిగా ఉంటుంది. కొద్దిగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది మచిలీపట్నంలో? అంత ఆడవాళ్ళనే ఉంది సార్, మగోడిది ఏం లేదు సార్. ఇవాళ ఆడవాళ్ళు ఇటు ఏటేస్తే అట్టే ఉంటది. ఏమన్నారు ఆడవాళ్ళు, ఏమన్నా సంక్షేమ పథకాల గురించి? ఇచ్చినవన్నీ పథకాలన్నీ పొందుతున్నారండి. అందరికి వస్తున్నాడు ఆడవాళ్ళందరికీ? అందరికంటే వాళ్ళు సర్వేలు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే ఇస్తున్నారు, పర్ఫెక్ట్ గా లేకపోతే ఇవ్వటల్లా. అది ఇప్పుడు మచిలీపట్నం నాని గారు అలా చేశారు. నాని గారు మాది గూడూరు అండి, మాది గూడూరు నియోజకవర్గం మచిలీపట్నం. నాని గారి పరిపాలన మరి అందరు మచిలీపట్నం వాసిని అడగాలి. ఆరి పరిపాలన బాగానే ఉంది, పరిపాలన బాగోలేదే మా చెప్పడానికి సార్. చెప్పండి సార్, మచిలీపట్నం ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? నాన్నగారు వస్తారు. నాన్నగారు అబ్బాయి వస్తారు. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసిన పనులను బట్టి, మంచి పనులు, జగన్ గారు చేసిన మంచి పనులను బట్టి వస్తాడండి. అంతే. అంటే సంక్షేమ పథకాలు కాబట్టి ఈ తడ వస్తాడండి. టీడీపీ జనసేన కలిసింది, దాని వల్ల సరే ఈ తడకు మట్టికి ఇదే వస్తుంది. వైసీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాబు. అప్పారావు గారు, ఈసారి మచిలీపట్నంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అంతే అంతే, ఎందుకు రీజన్ ఉంటుంది కదా. జగన్ గారి పరిపాలన నచ్చలేదా? పేరు నాని గారు చేస్తున్నారు ఇప్పుడు. అవును, అబ్బాయి గారికి ఇచ్చారు కదా. ఇచ్చారు. వస్తారు సార్ అబ్బాయి వారు పైన పైన కాంగ్రెస్ పైన కదంటే పైన అంటే సీఎం చంద్రబాబు గారు వస్తారు, జగన్ గారు వస్తారా? చంద్రబాబు వస్తారు. ఎందుకని? టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? అందుకే బాగుంటుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి మచిలీపట్నంలో ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మచిలీపట్నంలో ఎక్కడ వచ్చినా పరిపాలన మంచిగా చేసేవాళ్ళు కావాలి, ఓట్లు పంచేవాళ్ళు కాదు. ఉచితాలు పంచడం వల్ల అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి ఏం లేదంట. ఏమున్నాయి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము, వాళ్ళు ఓట్లు వేస్తారు అన్నట్టు ఉంది తప్పితే ఉద్యోగాలు లేవు, సరైన రోడ్లు లేవు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రోడ్డు మీద వెళ్ళలేదు, కావడానికి ఏం తెలియట్లేదు, ప్రజల అవస్థలేదు. లాస్ట్ టైం మీరు ఎవరికి వేసారు ఓటు? నేనా సిపిఐ కేజీ. సిపిఐ కేసు ఎక్కడ? విజయవాడలో. ఓకే, ఈసారి వస్తారంటారా జగన్ గారు? ఛాన్సెస్ 50-50. అయితే ఈరోజు తాయిలాలు అనౌన్స్ చేస్తారు కదా, జనాలు కావాల్సిన తాయిలాలు, ఆ తాయిలాలను బట్టి జనాలు. ఓకే, అంతే, నాయకుని బట్టి ఇట్లా ఈరోజు. ఎవరు వచ్చినా మన కష్టం పడదు, కష్టపడాలంటారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన, ఎలా ఉందండి? బాగా ఉందిగా. బాగా ఉందా? ఈసారి వస్తారంటారా? ఎందుకు రాలండి, వస్తారంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగా ఉంది. ఈసారి వస్తారంటారా ఆయన? ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలనలో? పథకాలు ఏమి వచ్చినాయి మీకు? ఈసారి ఒకటి ఎవరికి వేస్తారు? జగన్ గారికి వేస్తారా? జగన్ గారికి వేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నాము, ఇది ప్రజాస్పందన కార్యక్రమం. ఓకే, ఈసారి ఎవరు వస్తే బాగుంటుందని అడుగుతున్నమాట. ప్రజల స్పందన ఎలా ఉంటుందని. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది సార్? మీరు సర్వే ఏదైనా చేస్తున్నారా? సర్వే కదా, మామూలు టీవీ ప్రజా అభిప్రాయం అండి. ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మటుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్, నాకు తెలిసి నేను కొద్దిగా ఎంబీఏ చేశాను. ఓకే సార్. నాకున్న నాలెడ్జ్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది నో మోర్ అనిపిస్తుంది 29 స్టేట్స్ ఆఫ్ ఇండియాలో. ఓకే, యాజ్ ఇట్ రైట్ నో పొజిషన్. మనం నాకు స్టేట్ మొత్తం కాకుండా మచిలీపట్నం అసెంబ్లీ వరకు చూసుకుంటే 2007లో మేము పోర్ట్ అసోసియేషన్ తీసుకొస్తే ఆ అసోసియేషన్ నిమిత్తం ఏదో పోర్ట్ కోసం ఓట్ బ్యాంక్ కింద వాడుకోవడానికి ఏదో ప్లాట్ఫామ్స్ కడతాం, షిప్ తీసుకొస్తాం అంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది నో వన్ కెన్ గెస్ అండ్ డూ ఇట్. అది పేరు నాని గారు అయినా సరే, కొల్లు రవీంద్ర అయినా సరే. కొల్లు రవీంద్ర గారు నేను కలిసే పోర్ట్ అసోసియేషన్ చేసాం ఆ రోజున. నేను 9 days ఇండిఫరెంట్ హంగర్ స్ట్రైక్ చేసా పోర్ట్ కోసం 2007లో. April 2nd, 2007లో రాజశేఖర రెడ్డి గారు గోగులేరు సంతకం పెట్టాడు ఈ పేరు నాని పోర్ట్. గోగులేరు క్రీక్ కి సంతకం పెట్టాడు. గోగులేరు క్రీక్ కి మచిలీపట్నం పోర్ట్ అట్ గోగులేరు క్రీక్, అది MOU, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద మచిలీపట్నం పోర్ట్. ఆయన మళ్ళీ 3rd time అయ్యాడు, ఆయన టర్మ్ అయిపోయింది. వాళ్ళ అబ్బాయి గారి కంట అండ్ ఇంకో 40 years వాళ్ళ ఫ్యామిలీకి పెట్టాడు ఇక్కడ. ఆయన 27 years ఎంత ఉన్నాయి మా కిట్టుకి. అంటే మా పెద్దనాన్న పేరు పెట్టారు, కృష్ణమూర్తి గారు పేరు పెట్టారు. మా మహానుభావుడు ఎక్కడున్నాడో, ఇంత కల్మషం ఉన్న మనిషి అయితే కాదు పేరు కృష్ణమూర్తి గారు. ఆయన పేరు కొడుకు పెట్టాడు, ఇంకో 40 years పెట్టాడు ఈయన.
అయిపోతుంది అని చెప్పి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అది ఇది అని చెప్పాడు. ఏం ఇష్యూస్? నువ్వు బాగా దారుణంగా ఓడిపోతాడని చెప్పి అదొక పొలిటికల్ డ్రామా వాళ్ళ అబ్బాయికి ఇవ్వటం అనేది. అంతేగాని అతనేం అంత హోప్లెస్ కండిషన్ లో లేడు. నాకు అతనికి మాక్సిమం 10 years డిఫరెన్స్ ఉంటుంది ఏజ్ లో. పేర్నాని అనేది ఫిజికల్ గా ఈజ్ వెరీ ఫిట్, అంతే నాకు తెలుసు. రమలా స్కూల్లో నాకు సీనియర్ అతను. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. అంతేగాని నాకున్న నాలెడ్జ్ మీరు అడిగిన పాయింట్ అయితే యాజ్ ఎడ్యుకేటెడ్ గా చెప్తున్నాను, ఒక సొసైటీ ఒక పామర్ కానీ గుడివాడ కానీ డెవలప్ అయిందంటే పోర్టో లేకపోతే ఇంకోటో కాదు, కోస్టల్ కారిడారో ఇంకోటో కాదు, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ ఉండాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఆ ఏరియాలో. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మచిలీపట్నాన్ని డెవలప్ చేయట్లా. ఎందుకంటే డెవలప్ చేసి వీళ్ళని మర్చిపోతారు, వీళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేయరు. అందుకని పోర్ట్ తెస్తాము ఇంకోటి తెస్తాం అంటారు. అర్థమైందండి? నాకున్న నాలెడ్జ్ లో 110% గవర్నమెంట్ మారితేనే ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి కొత్తగా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొక్కలయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి ఒక 170 నియోజకవర్గాలతో వచ్చింది కాబట్టి ఆయన డెవలప్మెంట్ ఉంటుంది. లేకపోతే ఉండదు. ఎందుకంటే ఇసుకంతా అమ్ముకుంటున్నాడు తెల్లాలేసే. పేర్నానినో కొడాలనో అడ్డు పెట్టి ఇసుక అమ్ముకుంటున్నాడు. అంటే ఈ 2 ఇక్కడ చెప్తున్నాను, అక్కడ కిల్లారి అనిలు ఇల్లేగా ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక ఇక్కడ అమ్ముకుంటే ఇంకా బిల్డర్కి లేదు, ఉండదు, టాపీ మేస్త్రికి ఉండదు, కార్పెంటర్కి ఉండదు, ఎలక్ట్రీషియన్కి ఉండదు. ఎవరికి ఉంటుంది? అది ఉంటేనే సొసైటీ డెవలప్ అవుద్ది. ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. సో ఏంటంటే నాకున్న నాలెడ్జ్ లో మటుకు 110%. అంటే నేను నాకు చూసి ఈ జనసేనోడు అలా మాట్లాడారు అంటారేమో. నాన్ పొలిటికల్ గా 2007లో ఏ పార్టీకి సంబంధం లేకుండా డన్ స్టేషన్ ఇదే పేర్నాని గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు నేను చేసే స్టేషన్ బాడీ రామకృష్ణ గారి మీద పేర్నాని మీద ఇదే మచిలీపట్నం కోనే సెంటర్ లో 99 రోజులు రిలే చేసి 9 రోజులు ఆమరణ దీక్ష చేశాను. నేను ఒక మచిలీపట్నం పౌరుడిగా బాధపడుతున్నా. నేను ఆ రోజున ఉద్యమం చేసిందంటే నేను విశాఖపట్నంలో చదువుకుని విశాఖపట్నం డెవలప్ అవడానికి కారణం పోర్ట్ అని చెప్పి ఒక ఆలోచన మీద కూర్చున్నా. నాకేం తెలియపోయినా, రాజకీయాలు ఏం తెలియపోయినా, దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు వాళ్ళకి ఆ రోజున. ఇవాళ ఆ పోర్టును కూడా 2007 ఇవాళ ఎంత అండి 2023 2007లో పోర్టు కడతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అయిపోయారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయిపోయారు, రోసయ్య గారు అయిపోయారు, అందరూ అయిపోతారు. ఎందుకంటే ఆ రోజున మీరు ఒకసారి చూడండి, TV9లో మిస్టర్ సీఎం ప్రోగ్రామ్ అని వచ్చింది 2007లో. 2007 April 2 ఆయన డిక్లేర్ చేసి 5th or 6th మిస్టర్ సీఎం ప్రోగ్రామ్ లో ఆయన ఒక మాట చెప్పారు రాజశేఖర రెడ్డి గారు, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ద లీడర్స్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ మీ. అంటే గవర్నమెంట్ కి అంటే ఏంటి, ఏళ్ళు మోసగిచ్చారు. ఈ పేర్నాని అనే అతను మోసగిచ్చి గోగులరికి సంతకం పెట్టాడు. అర్థమైంది సార్? నేనేమి పేర్నానికి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు ఏపీలో చెప్పగలరా? నేను అర్థం చేసే అంత పెద్ద నాయకుడిని కాదు. ఊరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మేనరిజం అనేది లేదు ఈ పాలిటిక్స్ లో. అసలు ఒక చట్టసభలకు వెళ్ళేవాడు ఒక హుందాతనం ఉండాలి. ఒక్కసారి ఒక 30-40 kilometers అవతలకి వెళ్తే కొడాలని అతను వర్షన్ నాకెంతో గ్లెడ్జ్ ఉంది ఈ గవర్నమెంట్ మీద, బాధపడుతున్నా. కానీ ఎక్కడన్నా రాంగ్ స్పెల్ చేశానా? అతను మాట్లాడే విధానం, నువ్వు అసలు నీ లైఫ్ ఏంటి, నీ బ్రాటప్ ఏంటి, నువ్వు పొలిటికల్ కెరీర్ నీది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒకసారి వెనక్కి చూసుకోవాలిగా కొడాలని. ఆమె మేడం రోజా గారు ఉన్నారు, ఇంకా ఆమె గురించి అసలు డైరెక్ట్ గా ఏం చెప్తుంది, సుప్రీం కోర్ట్ ఈస్ యాక్సెప్టెడ్ ద ఇష్యూస్, ఎన్నన్నా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవచ్చు సుప్రీం కోర్ట్ అని చెప్తుంది. అంటే ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. చట్టసభలకు వెళ్తుందా లేకపోతే బాంబే కామాటిపురంలో ఉంటుందా ఇవిడి? అంటే ఎమ్మెల్యే బిహేవియర్ ఏం బాగుందంటారు. వర్స్ట్ అండి, అది అసలు వర్స్ట్ అండి. అసలు ఆవిడ ఎమ్మెల్యేనా? అదే జనరల్ గా అందరూ మాక్సిమం ఎమ్మెల్యే. అసలు ఒక మాట అండి, ఆవిడ ఏమంటారు, ఎవరైనా ఏమంటారంటే ఎమ్మెల్యే నువ్వు చెప్పేవాడు గొట్టంగా పృథ్వీ ప్రసన్న ప్రజలు ఎన్నుకున్నారా, పబ్లిక్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ అంటారు. అక్కడ లీడర్స్ తప్పు కాదు, ఓటేసే పబ్లిక్ ఆలోచన చేయాలి మనకి సరైన లీడరా కాదా. మనం 40 ఏళ్ళ నుంచి ఒకటి మోసం చేసుకొస్తున్నాడు మచిలీపట్నంలో, మళ్ళీ 40 ఏళ్ళకి ఇంకో వాళ్ళ కొడుకునిచ్చాడు. ఏంటి మోసం అనేది పబ్లిక్ ఆలోచించాలి. అంతేగాని వాళ్ళంటే తప్పే ఉందండి. నాకు మీరు మైక్ ఇచ్చి మాట్లాడమంటే సొల్లువాడు వాగేస్తున్నా. నేను మైక్ ఇచ్చి మాట్లాడిన వాళ్ళు మీకు ఉండాలి. నేను చెప్పిన అర్థం సార్, మిమ్మల్ని ఏం నేను అంతేగాని ఒకటే చెప్తున్నాను, పబ్లిక్ కి జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు ఓట్ చేయండి. అది ఎవరికి చేస్తారనేది మీరు ఆలోచన చేయండి.
నాకున్న నాలెడ్జ్లో, ఎందుకంటే మచిలీపట్నంలో 2007 నుంచి పృథ్వీ ప్రసాద్ తెలియనోడు ఎవడు లేడు. నేను ఒకటే చెప్తున్నాను, బందర్కి డెవలప్ అవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ మారాల్సిందే 110%. అండ్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు ఎనీవన్. మీకు అర్థమైంది? ఇఫ్ యూ వాంట్ ఎనీ, నాకు ఎందుకంటే నాకు ఈ కాన్స్టిట్యున్సీ మీద ఫుల్ గ్రిప్ ఉంది. అది థ్యాంక్ యూ సార్. యువర్ గుడ్ నేమ్? వెంకటరమణ. మీ పేరు? నా పేరు పురవయ్య అండి. ఈసారి మచిలీపట్నంలో ఎవరు వస్తే బాగుంటది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బాగండి ఏమనంటే మాకు తెలుగుదేశం అండి. తెలుగుదేశం. ఎందుకని తెలుగుదేశం అండి? జగన్ గారు బాగా చేస్తున్నారు కదా. చేస్తున్నాడు కాదు, మాకు ఫస్ట్ నుంచి అది ఒక అలవాటు అది ఒక అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. మా ఎమ్మెల్యే మా ఊరే కదా, వెంటమిల్లే పులి వెంకటరమణ. ఈసారి వస్తారంటారు ఆయన? చెప్పలేము, అంత దేవుడి దయ. ఏమన్నా జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు ఏమనుకుంటున్నారు? ఎక్కువగా తెలుగుదేశం అనుకుంటున్నారు. తెలుగుదేశం అనుకుంటున్నారు. జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అవన్నీ మనకు తెలియదు ఇక. తెలియదు. ఓకే సార్. మీ పేరు? సురేష్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? వైసీపీ. వైసీపీ. ఎందుకని సార్? పరిపాలన బాగానే ఉంది, పథకాలు బాగున్నాయి, అందుకే వైసీపీ రావాలని కోరుకుంటుంది. అంటే పథకాలు సంక్షేమం ఎక్కువైపోయింది, అభివృద్ధి తక్కువైందని జనాల కామెంట్. మీ అభిప్రాయం? లేనివాడికి డబ్బులు విలువ తెలుసు, ఉన్నవాడు మాత్రం అలాగే మాట్లాడతారు కదా. అంటే మాకు సంక్షేమ పథకాల కన్నా పని కల్పిస్తే బాగుండని ఓటర్స్ అంటున్నారు, కొంతమంది ఓటర్స్. దాని మీద మీ కామెంట్స్? పథకాల కన్నా పథకాలు, ఇన్ని పథకాలు అవసరం లేదు, అమ్మ ఒడి అటువంటిది ఓకే, రిమైనింగ్ అన్ని వేస్ట్. అమ్మ ఒడి పెన్షన్ ఓకే, రిమైనింగ్ అన్ని అనవసరం. మంచిగా రోడ్లు వేసి ఏమైనా డెవలప్మెంట్ చేస్తే మా పనులు వస్తాయి. ఇసుక లేదు, భవన పనులు ఆగిపోయి బిల్డింగ్ ఇవన్నీ చేస్తే ఓకే, కానీ సంక్షేమ పథకాల్లో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నాకు డబ్బులు ఇచ్చినప్పుడు మా అమ్మగారు 18,000 వచ్చింది. మా అమ్మగారు వేరే బిజినెస్ కి ప్లాన్ చేసుకున్నారు, దానివల్ల మా అమ్మకు ఉపాధి కలిగింది కదా. అదే అవి కూడా అందరికి ఇవ్వటం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారని ఒక. మాకైతే పార్టీలతో సంబంధం లేదు, మాకైతే వచ్చినాయి, తెలుగుదేశం వచ్చినాయి. ఎవడైతే రేషన్ కార్డు బిలో ఉన్నాడో అడిగే ఇచ్చారు. పార్టీలు చూడకుండా పథకాలు ఇచ్చారు. కాదు కూడదని ఎవరో చెప్పిన లేరు. ఇప్పుడు నాకైతే డబ్బులు ఉన్నాయి, పథకాలు ఎందుకంట? డబ్బులు లేనివాడికి డబ్బులు వాల్యూ తెలుస్తుంది. సంక్షేమ పథకాలు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, పేదవాడు పైకి రావాలండి. జనసేన టీడీపీ కలిసింది కదా. అవును సార్. ఈసారి మచిలీపట్నంలో ఎఫెక్ట్ చాలా ఉంటుంది అంటున్నారు. ఎంత ఎఫెక్ట్ ఉన్నా ఖచ్చితంగా నాన్నగారే గెలుస్తారు. నాన్నగారు అబ్బాయి గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అలీ బేక్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు, అన్ని పథకాలు ఎందుకు? మాకు పనులు కల్పిస్తే బాగుంటుంది అంటున్నారు జనాలు. పనులు చేసుకున్నాడు ఎలాగైనా చేసుకుంటారు. పనులు అది ఇసుక, భవన కార్మికులు ఇసుక లేదు. అది ఆ టైంలో నడిచింది కరోనాలో. ఇప్పుడు కూడా నడుస్తుందంట కదా. వస్తా ఉంటారు. వస్తారండి సార్. ఎన్ని వస్తాయంటారు సార్? జగన్ గారికి లాస్ట్ టైం 150 వచ్చినాయి. మళ్ళీ సీఎం అవుతారని నమ్మకం. అంటే 150 ఎక్కువ రావంటారా? 150 కంటే ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? వచ్చినా తక్కువ వచ్చినా సీఎం చేస్తే బాగుంటది. సీఎం అయినా అవుతుంది. ఈసారి అభివృద్ధి ఏమన్నా జరుగుతామా? ఈసారి అభివృద్ధి ఏమన్నా జరుగుతామా? అభివృద్ధి ఏం జరుగుతాం. జరగకపోతే మళ్ళీ మార్చుకుందాం, మా ఇష్టం కదా అది. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ అంటే ఈసారి కూడా ఆయన అవకాశం బాగుందంటారు మీరు? అవకాశం ఇవ్వాలి కదా, కరోనాలో కష్టపడ్డాడు కదా ఆయన కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. పేరు ఎల్లా కుమార్. ఈసారి మచిలీపట్నంలో ఏ పార్టీ వస్తే బాగుంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తేనే బాగుంటది. ఎందుకని? పథకాలు బాగున్నాయి. పథకాలు బాగున్నాయి, పెన్షన్ బాగుంది ముసలాం ముసలికి. మాకు 10,000 వేస్తున్నారు. కానీ ఆయన చేసే తప్పు ఏంటంటే అక్కడ బస్సులకి ఫ్రీ అన్నట్టు ఇక్కడ ఆంధ్రాలో పెట్టాడు అనుకో, పడే ఓట్లు పోతాయి, కొన్ని వేల కుటుంబాలు రోడ్డు ఎక్కుతాయి. మాలాంటి వాళ్ళు రెక్కడితో డొక్కాడి వాళ్ళం. ఈ చేతితో ఇస్తున్నారు, ఈ చేతి తీసుకుంటున్నారు అంటున్నారు జనాలు. అవి అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు 2 పార్టీలు ఒకరితో పోటీలు పడలేక 2 పార్టీలు వచ్చి పోటీలు పడి 4 పార్టీలు వచ్చి పోటీలు పడినా ఎవరికి పడేది అలాగ పడుద్ది. అంతకుముందు 5 సంవత్సరాలు ఆసామం ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళినా రోడ్లు బాగలేదు అంటున్నారు. అది దానికి మనం ఏం చేస్తామండి? అలాంటి రోడ్లు వేసినా సరే పాడైపోతున్నాయి. రోడ్లు పడుతున్నాయి కదా, చేసే చోట్ల బాగానే ఉన్నాయి, కొన్ని చోట్ల ఇది. దాంట్లో తప్పేముంది? ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఎవరు తినేది వాళ్ళు తింటానే ఉంటారు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తానే ఉంటారు. ఇంతే పరిస్థితి. కిట్టు గారికి ఇచ్చారు కదా సారీ. కుర్రోడు యూత్ కుర్రోడు పర్వాలా, జనాల్లో 2 సంవత్సరాలు బాగానే తిరుగుతున్నాడు. జనసేన టీడీపీ కలిసింది కదా.
అదే కలవకూడదు. డైరెక్టర్ గా జనసేన వస్తే ఇవాళ కాకపోయినా ఇంకో 5 సంవత్సరాలు పోయినద్దరు ఆయనకు అవకాశం ఉంటుంది. కొమ్ము కాస్తున్నాడు వెళ్ళి అక్కడ మొన్నటి దాకా ఆయన తిట్టాడు కదా, చంద్రబాబు నాయుడు తిట్టాడు, ఈయన తిడుతున్నాడు మళ్ళీ ఆయన. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడు చెప్పలేం కదా మనం, రాజకీయాలు అంతే కదా. ఇప్పుడు సినిమా వచ్చిందనుకో, పవన్ కళ్యాణ్ సినిమా 1000 రూపాయలు అప్పు చేసి వెళ్తా, ఓటుకు వచ్చేటప్పటికి నేను ఈసారి ఎలా ఉంటది, ఆ ప్రభావం ఎంతవరకు ఉంటది? కొద్దిగా ఇంచుమించు ఇక్కడ మజిలీపట్నంలో లాస్ట్ టైం ఇక్కడ రాజకీయం చెప్పలేము. ఇక్కడ ఎమ్మెల్యే వస్తే పైన ముఖ్యమంత్రి, అది ఆవు తోడ కాడి నుంచి ఎర్రజెండా కాడి నుంచి మెయిన్ మజిలీపట్నం చూడాలి. ఇందిరాగాంధీ కాడి నుంచి రాజీవ్ గాంధీ కాడి నుంచి ఎన్టీ రామారావు కాడి నుంచి ఇక్కడే చూస్తారు. మరి ఈసారి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో వస్తా అన్నారు. ఇక్కడ చల్లారి పట్టుకు మారిపోద్ది ఓటింగ్. ఎందుకు మారిపోతుంది? ఇక్కడ బందర్లో నేను వేస్తాను నీకేస్తాను అంటారు. కరెక్ట్ గా 5 నిమిషాలు లోనికి లేక ఎవరు గుద్దాడో తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఏదో వస్తే పైన ముఖ్యమంత్రి అదే. ఓకే, థ్యాంక్ యూ స్వామి. అది ఆయన ఈసారి మచిలీపట్నం ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? చెప్పలేము మరి ఎట్లా ఉంటుంది. చెప్పలేమన్నారా? టీడీపీ జనసేన కలిసింది కదా, అవును. ఎలా ఉంది ఎఫెక్ట్ వైసీపీ మీద? పేరు నాని గారు అబ్బాయికి ఇచ్చారు, పెట్టు గారికి బాగా చేస్తారు, బాగానే చేస్తారు. సార్ వచ్చే అవకాశం ఉందా? మరి రెండు పార్టీలు కలిసినాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. పైన ఏపీలో ఎవరు వస్తారు? జగన్ గారు వస్తారా, బాబు గారు వస్తారంటారా? ఏం చెబుతారు అది కష్టం అంటారా? ఏ చెబుతారు చెప్తారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అటువంటిప్పుడు మరి ఇది డౌట్ ఎందుకంటారు? జగన్ గారు వైనాట్ 175 అంటున్నారు కదా, దాని మూలంగానే రావచ్చు 19 మరి రావచ్చు అంటున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మంచిగా ఉన్నాయి అంటారా? బాగున్నాయి కదా, బాగా అంటున్నాయి అందరికి. థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది మచిలీపట్నంలో? రవి గారు వస్తే బాగుంటుంది. అవునండి, పుల్లు రవి గారు. టీడీపీ జనసేన కలిసారు కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? పెట్టు అయితే టీడీపీ వస్తే బాగుంటది. ఇన్ కేస్ ఇది జనసేనకి ఇస్తే సీటు టీడీపీ పొత్తులో జనసేన వస్తే జనసేన చూడలేదు కాబట్టి చెప్పలేం, టీడీపీకి చూసాం కాబట్టి బాగుంటది, ప్రభుత్వం బాగుంటది. అంటే పొత్తులో భాగంగా టీడీపీ ముఖ్యమంత్రి బాబు గారే, కాకపోతే మరి ఓట్లు సీట్లు ఇవ్వాలి కదా, షేర్ చేయాలి కదా. మచిలీపట్నం ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది? పెద్ద కలిపి ఆయన చూడాలి, ఒకసారి చూడాలి. లేకపోతే టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ ఈసారి మచిలీపట్నం ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? రవి గారు వస్తే బాగుంటుంది. ఎవరండి? తెలుగుదేశం. ఎందుకని సార్? అవన్నీ చెప్పండి, చెప్పలేమంటారు. అంటే పేరు నాని గారు అబ్బాయి పోటీ చేస్తారు ఈసారి. వద్దు, మాకు కావాల్సింది తెలుగుదేశం ఇస్తారు. ఎందుకనమ్మా? మాకు ఆయన ఉన్నప్పుడు వేరే జరిగింది, ఇప్పుడు వేరే జరుగుతుంది. ఓకే, అది జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఆ పథకాలు ఇచ్చినా మాకేం లేదండి, ఏమీ లేదన్న. ఏం లేదు. మాకు ఆయన కావాలి. థ్యాంక్ యూ.